తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సాక్షి నివాస్ పక్కన మర్రి చెట్టు వద్ద ఓ ఇంటి నుండి కర్నూలు పోరుమామిళ్లకు పాలు గుడ్లు అట్టల చాటున ఆటోలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన చిన్న పెంచలయ్య, ఓబులాపురం మాదిగ రాజు, రవి, ఎద్దుపెంట సుధాకర్ రెడ్డి సాక్షి నివాస్ వద్ద గల మర్రి చెట్టు సమీపంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ 44వ జాతీయ రహదారి కేంద్రంగా కర్నూలు పోరుమామిళ్ల నుండి బెంగళూరుకు 25 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ జయన్న, డీసీటీఓ వెంకటరమణ వారిపై దాడి చేసి 25 ఎర్రచందనం దుంగలు గల టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కర్నూలు విజిలెన్స్ యూనిట్ అధికారులమైన మేము ఈ జోన్ దగ్గర జాతీయ రహదారిపై వెహికల్ చెకింగ్ చేస్తుండగా కర్నూలు వైపు నుండి ఒక టాటా ఏసీ కారు, ఒక బొలెరో టాటా ఇండికా కారు, బొలెరో వెహికల్ రావడం జరిగింది. ఆ వెహికల్స్ ఆపినప్పుడు కారులో పైలట్ వెహికల్ అయిన కారులో ఒక 2 వ్యక్తులు ఉండి అనుమానాస్పదంగా మమ్మల్ని చూసి పారిపోవడం ట్రై చేయడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఇక్కడ మేము పైలట్గా వస్తున్నాము, పోరుమావిల నుంచి వెనకల మా బొలెరో వెహికల్లో ఎర్రచందనం దుంగలు తీసుకొని బెంగళూరు తీసుకోవడానికి పోతున్నాము అని చెప్పడం జరిగింది. తర్వాత కొంతసేపటికి ఆ వెహికల్ రావడం, ఆ వెహికల్లో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఆ వెహికల్ ఆపి చెక్ చేస్తే కొన్ని దుంగలు ఉన్నాయి, ఫారెస్ట్ వుడ్. వాటికి సంబంధించిన రికార్డ్స్ అడిగితే ఎలాంటి రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయలేదు. అంతటా ఫారెస్ట్ అధికారులు, డోన్ ఫారెస్ట్ అధికారులని, మాకు కానీ విజిలెన్స్ అధికారుల మా ఫారెస్ట్ రేంజర్ సాయంతో లోకల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు కన్సల్ట్ అయ్యి వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాటిని ఇన్స్పెక్ట్ చేయడము, వాళ్ళు మాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ దుంగల్ని ఎర్రచందనం దుంగలుగా గుర్తించి నిర్ధారించడం అయింది. వాటిని మొత్తం లెక్కించగా మా పంచాయతీదారుల సమక్షంలో వాళ్ళు మొత్తం లెక్కించగా 25 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. వాటిని పంచాయతీదారుల సమక్షంలో స్వాధీనం తీసుకొని అక్కడ ఉన్న 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామండి. వాళ్ళని విచారిస్తే ఆ 4 పేర్లు, ఒకరు పెంచలయ్య, చిన్న పెంచలయ్య, అతను నెల్లూరు జిల్లా, గత కొంతకాలంగా డోన్లో ఉంటున్నాడు. మాదిగ రవి అని అతను ఐసిడిఎస్ ఎగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. అతను ఒక రూమ్ బాడీకి తీసుకున్నాడు ఆ సాయిబాబా టెంపుల్ దగ్గరలో. అతని దగ్గర ఇతను పని చేస్తున్నాడు. అతనికి ఇక్కడ లోకల్గా ఇంకొక ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేసిన రాజు అని అతను పక్కన విలేజ్, అది ఏ విలేజ్ అంటే ఓబులాపురం విలేజ్లో ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేసిన ఆ రాజు పరిచయం అయినాడు. ఈ రాజు అతనికి ఈ పెంచలయ్య ఈ ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక పథకం వేసుకున్నారు వాళ్ళు, ఎర్రచందనం దుంగలు. ఇంతకుముందుగానే ఒకసారి పూర్వాల నుంచి అక్కడ బెంగళూరు తీసుకొని అక్కడ రోషన్ అనే వ్యక్తికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పథకం ప్రకారము ఈ పెంచలయ్య, రాజు కలిసి ఈ బెంగళూరు తరలించాలనే ఉద్దేశంతో పోరుమావిల్లోకి పోయారు. పోరుమావిల్లో ఈ వెహికల్ని, బొలెరో వెహికల్ని ఇక్కడ రవి అరేంజ్ చేశాడు. బొలెరో వెహికల్ని ప్లస్ మరి కార్ని ఈ రవి అరేంజ్ చేయడం జరిగింది. అందరు కలిసి ఆ పోరుమావిల్లో పోవడము, ఆ పోరుమావిల్లో ఆ ఎర్రచందనం దుంగలు లోడ్ చేసుకొని ఇక్కడికి వస్తుండగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము తనిఖీలో భాగంగా తనిఖీ చేస్తుండగా వీళ్ళు పట్టుకున్నారు. తదుపరి ఇంకా ఈ 4తో పాటు కొన్ని మిగతా వ్యక్తుల్ని, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్ని పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటారు. సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? పోరుమావిల నుండి బెంగళూరు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి TV11.